గురక అనేది ఎందువల్ల వస్తుంది అంటే మెయిన్గా చాలామంది స్థూలకాయం ఒబిసిటీ ఎక్కువ ఉండడం వల్ల గురక వస్తుంది. ఒబిసిటీ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే మన బాడీకి ఆక్సిజన్ అనేది సరిపోదు గురక పెట్టడం వల్ల. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిజోల్ లెవెల్స్ లేగి ఇంకా స్థూలకాయం ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది సైనస్ ప్రాబ్లం వల్ల, అంటే ముక్కులో కండరాలు పెరగడం వల్ల లేదా పిల్లల్లో ఎడినాయిడ్స్ ప్రాబ్లం వల్ల, దీనివల్ల మనకి గురక అనేది వస్తూ ఉంటుంది. ఈ గురక పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ నేసల్ కంజెషన్ జరిగి తలనొప్పి కూడా పొద్దున్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సైనస్ ప్రాబ్లం. లేదా ఎనాటమీ అంటే మన ఈ విండ్ పైప్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి కొవ్వు పేరుకుపోవడం వల్ల లేదా సరిగా ఎనాటమీ పుట్టుకతోనే ఆ విండ్ పైప్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి ఈ గురక అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి, లేదా పడుకునేటప్పుడు టీలు కాఫీలు తాగే వాళ్ళకి గురక అనేది ఎక్కువ వస్తుందండి. ఈ గురక అనేది నార్మల్గా స్లీప్స్ అనేవి 3 సైకిల్స్ ఉంటాయి. REM స్లీప్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ పడుకున్న వెంటనే రాదు, ఎక్కువగా ఏంటంటే డీప్ స్లీప్లో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ గురక అనేది మరీ ఎక్కువగా మారి గొంతు డ్రై అయిపోయి గొంతు ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ రావడం, లేదా స్లీప్ యాప్నీ అంటాం, నిద్రలోనే ఊపిరి ఆపేయడం కూడా కొంతమందికి ఉంటుందన్నమాట.